ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, రాశిపరంగా ఎవరికి ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలియచేయడానికి ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు, లలితాదేవి ఉపాసకులు, బ్రహ్మశ్రీ మాడుగుల శివప్రసాద్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశులలో భాగంగా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ద్వాదశ రాశుల వాళ్లకు 12 రాశుల వాళ్లకు కూడా డిసెంబర్ మాసంలో ఎలా ఉంది అనేటువంటిది ఇప్పుడు మనం ఒక్కసారి ఆలోచన చేస్తే అమ్మ, ఈసారి ఏమిటి అంటే గ్రహస్థితులు మామూలుగా ప్రతి నెల కూడా ఎవరెవరికి ఎలా ఉంటుంది ఏమిటి అని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఈసారి కుజుడు ఎక్కువ కాలము ఎక్కువ సమయం అంతా కూడా మిథునములో ఉంటున్నాడు. దీన్ని కుజస్తంభన అంటున్నాం మనం. ఒకటి, శని స్వక్షేత్రగతుడై ఉన్నాడు. మొన్నటిదాకా వక్ర దృష్టితో ఉండి ఇప్పుడు సవ్య దృష్టికి రావటం అనేటువంటిది జరిగినది. అయితే వీటి వలన మిగతా గ్రహాలు అన్నీ కూడా ఎలా ఉంటున్నాయి ఏమిటి అనేటువంటి దానికి మనం ఇప్పుడు అన్నీ చూసి కదా చెప్పాలి 12 రాసుల వాళ్లకు. నాకు చాలామంది ఫోన్లు చేసి చెప్పినట్టు జరుగుతున్నాయి గురువుగారు అని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. ఏదైనా ఒక మాట చెప్పినాము అంటే అది చెప్పినట్టుగా శాస్త్రములో ఏదుందో అది చెప్పి అది జరిగింది అని అనటము అది ఔన్నత్యం ఎప్పుడు కూడా. ఆ ప్రకారముగానే మనము ఇవి ఎలా ఉండబోతున్నాయి ఏమిటి, ఒకవేళ మిశ్రమ ఫలితాలు వచ్చినా ఇంకొకటి వచ్చినా మనం ఈ రాసుల వాళ్లకు తెలియజేస్తాం ఎలా ఉంటాయని. రాశి ప్రకారముగా అంతా కానీ ఒకవేళ అటు ఇటు ఉండినా ఏది ఉండినా కొంతమంది ఏ లగ్నములో పుట్టారు అనేటువంటిది చాలా అవసరం, చాలా ముఖ్యమైనటువంటి విషయం. లగ్నము ఏమైంది, ఆ లగ్నము ఏ లగ్నాన్ని బట్టి మిగతా గ్రహస్థితులన్నీ కూడా ఉన్నాయి అనేటువంటిది ప్రతి వాళ్ళు కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకని ప్రతిసారి కూడా మనము ఈ నెల మనకి పనులు కావాలి అన్నప్పుడు ఒక్కసారి మనం ఏమిటి, ఎక్కడ ఉన్నాం, ఏం తప్పు జరుగుతుంది అనేటువంటివి చూసుకోవడంలో మనము సఫలీకృతం కావాలి ఎప్పుడు కూడా. దాని ప్రకారముగా చూసినప్పుడు వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఎవరెవరు వాళ్లకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర ఒక్కసారి పునఃపరిశీలన చేసుకొని ఏదైనా ఒకవేళ దోషాలు అట్లాంటివి గనక ఉంటే వాటిని పరిహారము చేసుకోగలిగితే శీఘ్ర ఫలితాలు అందరికీ కూడా దక్కుతాయిగాక అనేటువంటిది ముందు స్పష్టం. వృషభ రాశి వారికి ఈ డిసెంబర్ మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక్కడ బంధుమిత్రులతో ఊహించనటువంటి చిన్న చిన్న వివాదాలు జరగటం, వీళ్ళ మాట ఏదైనా చెబితే అది ఫలించకపోవటము, పడినటువంటి శ్రమకు తగినటువంటి ఫలితము రాకపోవటము, మామూలుగా 1కి 10 సార్లు ప్రతిదానికి తిరగటము. అదేమిటి, గతంలో పోయిన నెల దాకా నేను బ్రహ్మాండంగా అన్ని పనులు చేసుకున్నాను కదా అని ఈ నెలలో అవుతాయిలే పనులు అని అనుకున్నవి కాస్త వాయిదా పడటము, మామూలుగా అలా వాయిదా పడి అరే ఇది కాలేదే అనేటువంటి మానసికమైనటువంటి ఆందోళనతో చిన్నపాటి మనఃక్లేశముగా ఉండటము కానీ, మాటకు విలువ తగ్గడము కొంచెం, అంటే ముందు చెప్పినటువంటి మాట సరేలే అనటము, మళ్ళీ పట్టించుకోకుండా పోవటము. అది ఏమైంది అంటే లేదు అది కాలేదు అవుతుందిలేండి అని చెప్పి కొంచెం నిర్లక్ష్య భావనతో సమాధానాలు చెప్పేటప్పటికీ మనస్సుకు కొంచెము ఇబ్బంది కలిగేటువంటి విధానముగా ఉండటము కానీ, మానసికమైనటువంటి అశాంతి, ప్రశాంతత లేకపోవటము, ఇంట్లో అధిక శ్రమ, 1కి 10 సార్లు తిరిగించోటికే తిరగటము, ఇవన్నీ కూడా ఉంటాయి. ఎప్పటిదాకా ఇవన్నీ కూడా నేను ఈ మిశ్రమ ఫలితాలు చెబుతున్నటువంటిది మన ఇప్పుడు డిసెంబరు 15వ తేదీ వరకు
డిసెంబరు 15వ తేదీ దాటింది అనేటప్పటికీ అయిందంటే అంతవరకు ఏముంటుందంటే కొన్ని పనులలో జాప్యం తప్పదనమాట. కొంచెం నిదానముగా నత్తనడకన నడవడం పనులన్నీ కూడా అలా ఉంటాయి. అధికారులతో చిన్న చిన్న స్వల్ప వివాదాలు ఉంటాయి 15వ తేదీ వరకు. మాసము మధ్య నుండి అనుకూలతలు పెరుగుతాయి గాక. ఒక 15 రోజులు మాత్రమే ఇలా ఉంటుంది. ఓకే, 16 నుంచి ఈ బాగుంటుంది. 16వ తేదీ నుంచి మళ్ళీ అనుకూలంగా అన్నీ కూడా మెరుగుపడి అనుకూలించేదానికి అవకాశాలు ఉన్నాయి. ఇంట బయట మాటకు మళ్ళీ తిరుగుండదు. ఒక్కసారి కొరడా జలిపించినట్టుగా ఏమనుకున్నారు నేనంటే అన్నట్టుగా అమ్మ మళ్ళీ వచ్చినారు నాయన అనేటువంటి ఇదితో ముందుకు చేస్తారు కాక ఎంతటి పనైనా సులువుగా పూర్తి చేసుకోగలిగినటువంటి ఇది చేసుకోవటము. వృత్తి వ్యాపారాలలో ఆశించినటువంటి లాభాలు రావటం. ఎవరెవరు ఏ ఏ వృత్తులు చేసుకుంటున్నారో వాళ్ళు దానిలో లాభాలు అనేటువంటివి వస్తాయి, ఇబ్బంది ఏం లేదు. అలాగే కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. అంటే ఏదన్నా చిన్న చిన్నవి అది ఇక్కడ ఇది ఇక్కడ మార్చుకుంటే మేలు అనేటువంటిది వాళ్ళ అభిప్రాయానికి చేయాలనుకున్నప్పుడు చేసుకుంటారు గాక. ముఖ్యమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా అనుకూలముగా సాగుతాయి గాక. అతి ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా వీళ్ళకు అనుకూలంగానే జరుగుతాయి గాక. నిరుద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఎప్పటి నుంచో ఆశించేటువంటి వాళ్ళు, నేను ఇన్నిసార్లు అప్లై చేసినా రాలేదు అనుకునేటువంటి వాళ్ళు అది ఒక కొలిక్కి రావటం. నూతన వ్యాపారాలు ప్రారంభించి మంచి మంచి లాభాలు చేస్తూ ఉండేటువంటి వాళ్ళు, ఆల్రెడీ వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు మంచి లాభాలు పొందటం, నూతనంగా మొదలు పెట్టాలి అనుకునేటువంటి వాళ్ళు వ్యాపారాలు మొదలు పెట్టడము, లేదా కొత్తగా వ్యాపారము మొదలు పెట్టినటువంటి వాళ్ళకు కూడా మంచి లాభాలు వస్తాయి అనేటువంటిది ఉంది. గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నాయి. అన్ని రంగాల వారికి చాలా అనుకూలవంతమైనటువంటి వాతావరణముగానే ఉన్నది. స్నేహితుల నుండి ఊహించని బహుమతి అనేటువంటిది వీళ్లకు ఏదో రాబోతుంది ఈ రాశి వాళ్లకు అనేటువంటిది చెప్పగలం. ఓకే గురుగారు, మరి ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే ఇంకా మేలు జరుగుతుంది అంటారు గురుగారు? వీళ్ళకి ఇంకా మేలు జరగాలి, మాకు ఈ ఉన్నదానికంటే కాస్త అనుకూలం జరగాలి అని అనుకుంటే వీళ్ళు చేయాల్సింది ఏమంటే శ్రీ మహావిష్ణువును ఆరాధించడం. ఈ మాసమంతా కూడా విష్ణువును ఆరాధిస్తే మేలు. ఎలాగో ఇప్పుడు మార్గశిర మాసమే అవుతున్న చేసుకోవచ్చును గాక. ఓకే గురుగారు, చక్కటి పరిహారాన్ని వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. మంచిది తల్లి.